శ్రీరామనవమి పండుగను పురస్కరించుకొని అఖండ భారత్ సేన అధ్యక్షులు జైపాల్ ఆధ్వర్యంలో శ్రీరామ కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాములవారి కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 500 మందితో కలిసి యజ్ఞ కార్యక్రమం నిర్వహించి అనంతరం శోభయాత్రను భక్తుల కోలాహల మధ్య బ్యాండ్ బాజాలతో ప్రారంభించారు. ఈ యాత్రను ఈసామీన్ బజార్ నుండి ప్రారంభమైన చెప్పల్ బజార్, లింగంపల్లి చౌరస్తా, కాచిగూడ చౌరస్తా గుండా ఆర్య సమాజం, సుల్తాన్ బజార్ చేరుకుంది. మహిళలుగా మనం ఆహుతిస్తున్నాం, సమర్పిస్తున్నాం. కాబట్టి సమర్పణ భావంతో ఇలా వేయాలి. దానం ఇచ్చేటప్పుడు మనం ఇట్లా ఇస్తాం. మనం ఆయనకే సమర్పణ చేయాలా. కాబట్టి అలాంటి సమర్పణ భావంతో ఒకే స్వాహ అన్నప్పుడు కలిసి అందరూ కూడా స్వాహ అనే శబ్దం అందాలు అనేటువంటి భావము దీంట్లో ఉంది. అందుకనేసి అందరూ కూడా స్వాహ శబ్దాన్ని తప్పకుండా చెప్పాలి మేము కోరుకుంటున్నాం. ఓం దేవస్య హేలో అగయాసిష్టా యదిష్టో వర్ణితమాశోషిజాలో విశ్వాద్వేష. రామనవమి సందర్భంగా 12 తారీఖు నుంచి 16 తారీఖు వరకు ఉదయం సాయంత్రము 2 పూటల రామకథ జరగబడింది. ఇవాళ రామనవమి సందర్భంలో బృహత్ మహాయజ్ఞం అని 400 మందితో యజ్ఞ కార్యక్రమం నిర్వహించాము. అందులో 400 దంపతులు పార్టిసిపేట్ చేసి ఎంతో భవ్యంగా ఎంతో ఉత్సాహంతో ఈ యజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ యజ్ఞం అనేది ఎంతో శ్రేష్టమైన కర్మ. శ్రీకృష్ణుల వారు కూడా ఏమన్నారంటే యజ్ఞోవై శ్రేష్టతం కర్మ, యజ్ఞం కన్నా శ్రేష్టమైన కర్మ ఏదీ లేదు. కాబట్టి ఈ యజ్ఞాన్ని నిరంతరం ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పటిదాకైతే ఈ భారతదేశంలో యజ్ఞం చేశారో అప్పటిదాకా ఈ భారతదేశానికి ఏ ఆపత్తి రాలేదు. ఎప్పుడైతే మనం ఈ సంస్కారాలు మర్చిపోయినామో అప్పటి నుంచి ఇతరులు అంటే వేరే వర్గానికి చెందిన వాళ్ళు, వేరే రిలీజన్ చెందిన వాళ్ళందరూ ఈ దేశం మీద ఆక్రమణం చేసి మన మీద ఎంతో అత్యాచారం చేశారు. సో ఇవాళ నేను కోరేది ఒకటే, మన సనాతన ధర్మం, మన హిందువులందరూ కూడా ఈ యజ్ఞాన్ని ఈ భారతదేశంలో 4 మూలల ప్రతి ఒక్కరు కూడా యజ్ఞాన్ని చేసి మళ్ళా మన వైదిక సంస్కృతాన్ని మళ్ళా ముందుగా తీసుకొని రావాలని చెప్పి మీ అందరితో కోరుతున్నాను. జై